ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్ రివ్యూ అండి. సో 200 మార్క్స్. సో 2022లో నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ అనేది 2025 జూన్ 1 అనేది మన ఏపీలో జరగడం జరుగుతుంది. సో మన విజయనగరం నుంచి ఇక్కడ కొమ్మాది ఎగ్జామ్ సెంటర్ రావడం జరిగింది. ఈ వీడియోని ముందు లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వస్తున్నారు అడిగి సార్ ఎగ్జామ్ ఎలా ఉంది సార్? ఎగ్జామ్ ఉంది, ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? కొంచెం అంటే 200 మార్క్స్కి ఏ కంటెంట్ పరంగా కొంచెం డెప్త్గా వెళ్ళాడు అనిపిస్తుంది? అంటే మ్యాథ్స్ పరంగా కొంచెం డెప్త్గా వెళ్ళారు, మిగతావన్నీ కూడా నార్మల్గా ఉంది ప్రొసీజర్ ప్రకారం. సో మీరు అంతకుముందు ఎప్పుడైనా లాస్ట్ టైం రాశాను, మళ్ళీ నేను చదివాను. ఈసారి మీకు పక్కగా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ సబ్స్క్రైబ్ చేయడం ఫేమస్ యూట్యూబ్ ఛానల్. సార్ ఎగ్జామ్ ఉంది సార్, ఈజీగా ఉందా, ఎలా ఉంది సార్? ఎగ్జామ్ ఉంది, వీడియో యావరేజ్ ఉంది సార్. అంటే 200 మార్క్స్కి ఏ కంటెంట్ పరంగా మీకు డెప్త్గా వెళ్ళాడు సార్? మ్యాథ్స్ కొద్దిగా కొంచెం డెప్త్గా వెళ్ళాడు. మరి ఇది మిగతాది అంటే పేపర్ పర్లేదు, క్వాంటిటీ అన్ని రకాలుగా బాగుంది. అన్ని రకాల మెయిన్స్ ఎలా ఉండాలి ఆ విధంగా ఉంది, ఇలాగే ఉండాలి కూడా పేపర్. ఓకే సార్. లాస్ట్ టైం మీరు ఏమైనా రాశానండి, ఇది థర్డ్ టైం నేను రాయడం. ఓకే సార్. తొలి 2 టెస్టుల కంటే ఈ టెస్ట్ కొద్దిగా కష్టంగా ఉంది. ఈసారి తప్పనిసరిగా మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. సార్ ఎగ్జామ్ ఎలా సార్? ఈజీగా ఉందా, డెప్త్గా ఉంది, ఎలా ఉంది? మీడియం రేంజ్లో ఉంది. కంటెంట్ పరంగా అంటే మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది సార్? మ్యాథ్స్ రీజనింగ్ ఈజీగా ఉంది, మ్యాథ్స్ కొంచెం టఫ్ ఇచ్చాడు. మ్యాథ్స్ టఫ్గా ఇచ్చాడు. ఓవరాల్గా చూసుకుంటే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అవంతా యావరేజ్. ఎగ్జామ్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాగే ఉండాలి కాదు, ఇలాగే కొంచెం టఫ్గా ఉందండి. యావరేజ్ రేంజ్లో ఉంది. లాస్ట్ టైం మీరు అంతకుముందు ఎప్పుడైనా అటెంప్ట్ చేశారు సార్? చేశానండి, దాని మీద కొంచెం టఫ్గా ఉంది. ఆల్ ది బెస్ట్. ఈజీ సాధించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ ఉంది సార్, ఈజీ ఉందా, టఫ్ ఎలా ఉంది సార్? బాగానే ఇచ్చాడు, మోడరేట్గా ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది సార్? జాగ్రఫీ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్ యావరేజ్ బాగా ఉంది. లాస్ట్ టైం ఎప్పుడైనా రాశారు? ఇది ఫస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి. సో అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఎగ్జామ్ ఉంది సార్, ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? యావరేజ్. కంటెంట్ పరంగా మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది సార్? మ్యాథ్స్ ఈజీగానే ఉంది, జామెట్రీ మెన్సురేషన్ ఎక్కువ అడిగాడు. ఓకే. మరి జనరల్ సైన్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, కరెంట్ అఫైర్ కావచ్చు. కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయన్న. జనరల్ సైన్స్ బాగానే ఉన్నాయి, అంటే కొంచెం కెమిస్ట్రీ తక్కువ అడిగాడు, బయాలజీ అన్ని సైంటిఫిక్ నేమ్స్ అడిగేసాడు ఎక్కువ. సో బాగానే. లాస్ట్ టైం మీరు ఎప్పుడైనా రాశారు? ఇదే ఫస్ట్ టైం. తప్పనిసరిగా మీరు విజయం సాధించాలి. మన స్పోర్ట్స్ విజయం ఫేమస్ టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. సార్ ఎగ్జామ్ ఉంది సార్, ఈజీగా ఉందా? సార్ ఎగ్జామ్ ఉంది సార్, ఈజీగా ఉందా? సార్ ఎగ్జామ్ ఉంది సార్, బాగానే ఉందన్న. సార్ ఎగ్జామ్ ఉంది సార్, చాలా బాగుంది. మోడరేట్ హార్డ్ లెవెల్లో ఉంది. పేపర్ మాత్రం బాగా ప్రిపేర్ అంటే బాగా రాయొచ్చు. అది ఇప్పుడు అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, అలా ఉంది సార్. అర్థమెటిక్ కొంచెం హార్డ్గా ఉంది, కొంచెం లైట్గా. అది ఎక్కువ అనుకుంటే స్కోర్, అర్థమెటిక్ రీజనింగ్ స్కోర్ ఎక్కువ. రీజనింగ్ పర్లేదు, లిబరల్గా ఉంది. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. జనరల్ సైన్స్ కొంచెం టఫ్, రిమైనింగ్ పాలిటీ ఎక్కువ ఉంది, కొంచెం లిబరల్గా. కరెంట్ అఫైర్, జీకే పరంగా దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు? జీకే ఇచ్చాడు, స్టాక్ జీకే లేకపోతే కరెంట్ అఫైర్స్? కరెంట్ అఫైర్స్ అంతా కూడా అంతా. పేపర్ ఓవరాల్గా ఈజీ అంటారా, మీడియం అంటారా? ఓవరాల్గా అయితే మోడరేట్, హార్డ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది సార్ ఎగ్జామ్? ఉంది సార్, ఎగ్జామ్ బాగానే ఉంది, కానీ కరెంట్ అఫైర్స్ కొంచెం సైన్స్ కొంచెం డెప్త్గా ఇచ్చాడు. కరెంట్ అఫైర్లు ఎలా, ఏ టైప్? అంటే ఎక్కువగా ఇంటర్నేషనల్ అవసరాలు గట్టా ఎక్కువగా టచ్ చేయలేదు, కానీ అక్టోబర్, నవంబర్ ఒక 6 months 7 months బ్యాక్ ఎక్కువ ఇచ్చాడు. ఓకే. మరి మ్యాథ్స్ రీజనింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. స్కోర్ ఎక్కువ అంటే 45, అది 45. మ్యాథ్స్ రీజనింగ్ అయితే బాగానే ఇచ్చాడు. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ కంటే కొంచెం లైట్గా ఇచ్చాడు. చూసుకుంటే మెయిన్స్ చూసుకుంటే ఇది టఫ్ గా ఉన్నాడా లేకపోతే మోడరేట్ గా? ప్రిలిమ్స్ యాజ్ ఇట్ ఈజ్ ప్రిలిమ్స్ పేపర్ లో ఉంది. సో మీరైతే బాగా రాశారనిపిస్తుంది. బాగా రాశాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ ఉంది సార్, ఈజీగా ఉందా, డిఫికల్ట్గా ఉందా, మీడియం ఉందా? లేదు సార్, కొన్ని పోర్షన్స్ అయితే కొంచెం డిఫికల్ట్గా ఉన్నది, మిగతా అయితే కొంచెం. జనరల్ సైన్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఈ టైం ఎలా ఉంది సార్? అంటే కొంచెం ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం టఫ్గా వచ్చిందండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ. నెక్స్ట్ కొంచెం టైం సరిపోలేదు. జనరల్ ఇప్పుడు జీకే కావచ్చు, కరెంట్ అఫైర్ కావచ్చు, ఎలా కరెంట్ అఫైర్ ఎప్పటి నుంచి అడిగాడు?
కరెంట్ అఫైర్స్ కొన్ని 2024 కూడా టచ్ చేశాడు. నెక్స్ట్ మనకి హిస్టరీ మేజర్ పోర్షన్ కొంచెం మోడరేట్ ఈజీగానే ఉందండి. కొంచెం టైం సరిపోక అర్థమెటిక్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, లెంతీగా అడుగుతున్నాడా లేకపోతే కన్ఫ్యూజ్ అంటే సింగిల్ టేక్లో ఏమైనా ఉన్నాయా లేకపోతే అంటే మ్యాథమెటిక్స్ రీజనింగ్ అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయండి. హిస్టరీ వరకు అయితే మాత్రం చాలా మంత్రాలు కానీ వివరణలు కానీ దీన్ని దానికి సవరణ అలాంటివి ఏమైనా ఇచ్చాడా లేకపోతే డైరెక్ట్గా? లేదండి, కొన్ని మనకి మ్యాచింగ్స్ ఇచ్చాడు, కొన్ని స్టేట్మెంట్ వైజ్ కూడా ఇచ్చాడు. ఎక్కువ చాలా మంది సఫర్ అయ్యేది ఏంటంటే బయాలజీ మాత్రం కొంచెం టఫ్గా ఇచ్చాడు అనిపించింది. పేపర్ ఓవరాల్గా చూసుకుంటే మీరు ఏమంటారు ఈ పేపర్ గురించి? అది మరీ ఈజీగా ఏం లేదండి, అబౌవ్ ద యావరేజ్ అని చెప్పాలి. టఫ్ టు డిఫికల్టీ లెవెల్లో. లాస్ట్ టైం మీరు ఏమైనా రాసేసా? ఇదే ఫస్ట్ టైం? లేదండి, నేను కానిస్టేబుల్ ఇదే రాశాను. ఇదే ఫస్ట్ ముందు గ్రూప్ రాశాను. తప్పనిసరిగా మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా విజయం ఫేమస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయం ఫేమస్ యూట్యూబ్ ఛానల్. సార్ ఎగ్జామ్ ఉంది సార్, ఈజీగా ఉందా? పర్లేదు, ఈజీగానే ఉంది. ఈజీగా సార్ మ్యాథ్స్ పరంగా కావచ్చు, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, రీజనింగ్ అర్థమెటిక్ బాగానే ఇచ్చాడు, చేయొచ్చు. నార్మల్ పర్సన్ కూడా జస్ట్ ప్రిపేర్ అయితే చేయొచ్చు. జీకే పరంగా, కరెంట్ అఫైర్ పరంగా జీకే కరెంట్ అఫైర్స్ కొంచెం డెప్త్గా అడిగాడు. జీకే అయి పర్లేదు. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ ఎక్కువ, మ్యాథ్స్ అడిగాడు. ఫిజిక్స్ ఎలా ఇస్తున్నారు సార్? సంవత్సరం ఇచ్చేస్తున్నాడు. లెంతీగా ఉన్నాయి కొన్ని క్వశ్చన్ డైరెక్ట్ షార్ట్ లోనే ఉన్నాయి. ఫిజిక్స్ జస్ట్ సమ్స్ అడుగుతాడు. డైరెక్ట్ క్వశ్చన్స్ ఎంత పర్సెంటేజ్ వరకు ఇచ్చాడు? డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఒక 50% అబౌవ్ ఇచ్చాడు. బాగానే ఉంది. ప్రిలిమ్స్ లో ఉందా లేకపోతే మెయిన్స్ తగ్గట్టుగా ఉందా? మీన్స్గా కాకపోతే కట్ ఆఫ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. లాస్ట్ టైం మీరు రాసారా? ఇది సెకండ్ టైం. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయం ఫేమస్ యూట్యూబ్ ఛానల్. సో చూడండి సార్, సో ఎగ్జామ్ చూసుకుంటే మోడరేట్ డిఫికల్ట్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయం ఫేమస్ టీవీ. జై హింద్, జై భారత్, వందే మాత్రం.